జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల అంశంతో ముడిపడి ఉన్నటువంటి ఒక పిటిషన్ విషయంలో ఈరోజు తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయాన్ని వెలువరించింది. యాక్చువల్గా జగన్ గారి మీద నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో నాంపల్లి సిబిఐ న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉన్నాయి. అయితే సిబిఐ అక్కడ ఛార్జ్ షీట్లు దాఖలు చేసే క్రమంలో వ్యాన్ పిక్ పేరును కూడా చేర్చి ఛార్జ్ షీట్లలో సిబిఐ కోర్టులో దాఖలు చేసింది. ఇంతకుముందు సిబిఐ వ్యాన్ పిక్ పేర్లు చేర్చుకుంటూ వ్యాన్ పిక్ మీద కేసులు పెట్టి. అయితే వ్యాన్ పిక్ అంతకుముందు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది, మా పేర్లు ఛార్జ్ షీట్ నుంచి తొలగించండి అని చెప్పి ఒక పిటిషన్ వేసింది ఇంతకుముందు వ్యాన్ పిక్. వేస్తే తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్ని అనుమతించి వ్యాన్ పిక్కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఇంతకుముందు. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును సిబిఐ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు మళ్ళీ ఆదేశాలు ఇచ్చి ఈ కేసును మళ్ళీ ఫస్ట్ నుంచి విచారణ చేయండి అని చెప్పారు. ఆ పిటిషన్ను మళ్ళీ ఫస్ట్ నుంచి విచారణ చేసి నిర్ణయం వెలువరించండి అని చెప్పారు. చెబితే దాన్ని మళ్ళీ విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు ఫైనల్గా తీర్పునైతే వెలువరించింది. ఛార్జ్ షీట్ నుంచి వ్యాన్ పిక్ పేరు తొలగించాలి అని ఇంతకుముందు అదే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. అంటే వ్యాన్ పిక్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టేశారు. ఇంతకుముందు వ్యాన్ పిక్ ఇదే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి విచారించి మళ్ళీ తీర్పు ఇవ్వండి అన్నారు. మళ్ళీ రెండోసారి విచారించి తెలంగాణ హైకోర్టు ఫస్ట్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వ్యాన్ పిక్ వేసిన పిటిషన్ని కొట్టేసింది. అంటే ఇప్పుడు వ్యాన్ పిక్ మీద కేసులు కొనసాగుతాయి, వ్యాన్ పిక్ మీద విచారణ అనేది కొనసాగుతుంది.